మహాభారతంలో అభిమన్యుడు కేవలం చిన్న వయసులోనే చక్రవ్యూహంలోకి ప్రవేశించి తన వీరత్వాన్ని ప్రపంచానికి చూపించాడు. అలాగే ఐపీఎల్ అనే ప్రపంచంలో అత్యంత కఠినమైన టీ20 యుద్ధ భూమిలో కేవలం 15 ఏళ్ల వయసులో అడుగుపెట్టి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు వైభవ్ సూర్యవంశీ. ఈ రోజు మనం మాట్లాడుకునేబోయేది కేవలం ఒక క్రికెటర్ గురించి కాదు, 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ. భారత క్రికెట్ భవిష్యత్ గురించి తను బ్యాట్ పట్టుకొని గ్రీజ్ లో వచ్చినప్పుడు ప్రతి బౌలర్ లో వయసును చూశారు, కానీ అతను మాత్రం బంతిని మాత్రమే చూశాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ చేసిన ప్రదర్శన అద్భుతం. ఆరెంజ్ క్యాప్ రేస్ లో నెంబర్ 1 గా నిలిచి అనేక హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఎక్కడ పెద్ద మ్యాచ్ ఉంటే అక్కడ వైభవ్ బ్యాటింగ్ గర్జించి, ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ అతని ధైర్యాన్ని కనిపించి క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో ఉన్న సమయంలో వైభవ్ ఒంటరిగా పోరాడాడు. 96 పరుగులు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రికెట్ అభిమానులు ఒక విషయం గుర్తుంచుకోవాలి, వైభవ్ ఈ స్థానానికి రావడం ఒక్క రోజులో జరగలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్, స్నేహితులతో ఆడుకునే వయసులో నెట్స్ లో గంటల తరబడి శ్రమ, కుటుంబం చేసిన త్యాగాలు, కోచ్లు ఇచ్చిన మార్గదర్శనం. ఈ విజయం వెనుక ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి, ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ లో అతన్ని ఒక ఆటగాడికి మాత్రమే చూడలేదు, ఒక భవిష్యత్ సూపర్ స్టార్ గా చూసింది. అందుకే చిన్న వయసులోనే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వైభవ్ 2 చేతులతో అందుకున్నాడు. ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ, ఒక సుమన్ గిల్, ఒక యశస్వి జైస్వాల్, ఇలా ప్రతి తరంలో ఒక స్టార్ ని చూస్తుంది. కానీ రాబోయే దశాబ్దంలో భారత క్రికెటర్ ను నడిపించే పేరు వైభవ్ సూర్యవంశీ కావచ్చు. అభిమన్యుడు యుద్ధ రంగంలో తన వీరత్వంతో చరిత్రలో నిలిచిపోయాడు. వైభవ్ సూర్యవంశీ కూడా ఐపీఎల్ అనే యుద్ధ భూమిలో తన బ్యాట్ తో చరిత్ర సృష్టిస్తున్నాడు. అభిమన్యుడు బాణాలతో పోరాడాడు, వైభవ్ బౌండరీలతో పోరాడాడు. అభిమన్యుడు కురుక్షేత్రాన్ని కదిలించాడు, వైభవ్ క్రికెట్ ప్రపంచాన్ని కదిలించాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇంకా ముందు ఎన్నో రికార్డులు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత జట్టుకి కెప్టెన్ అవుతాడా? విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేయగలడా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.